జీలకర్ర, వాము, బెల్లము, తులసాకు, కరివేపాకు. ఫస్ట్ సొంటి కొమ్ము కచ్చాపచ్చగా దంచుకున్న తర్వాత అర స్పూన్ ధనియాలు, అర స్పూను మిరియాలు వేసుకొని ఇవి కూడా దంచుకోవాలి. దంచుకున్న తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు 2 అంగుళాలు అల్లం ముక్క వేసుకొని దంచుకోవాలి. గిన్నెలో 2 గిద్దలు వాటర్ యాడ్ చేస్తున్నాం. దంచుకున్న అల్లము, వాము, మిరియాలు, సొంటి పొడి, జీలకర్ర, వాము డైరెక్ట్ వేసేసుకోవచ్చు. అన్నీ అయినా డైరెక్ట్గా వేసుకోవచ్చు. సొంటి, అల్లము కొంచెం కచ్చాపచ్చగా దంచుకోవాలి. తర్వాత 2 రెమ్మలు కరివేపాకు, కంటికి చాలా మంచిది కాబట్టి. 4 తులసాకులు, 1 తమలపాకు ఉంటే వేసుకోండి, లేకపోతే లేదు, వేసుకుంటే మంచిది. ఇప్పుడు మొత్తం ఒకసారి తిప్పుకొని స్టవ్ వెలిగించి స్టవ్ మీద పెట్టేసుకొని 2 గ్లాసులు వాటర్ యాడ్ చేసాం కదా, గ్లాస్ వాటర్ వచ్చిన దాకా సిమ్లో తెరలనియాలి. నేను వేసిన క్వాలిటీకి ఇంకో గిద్ద వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. మొత్తం 3 గిద్దలు వాటర్ హైలో పెట్టుకోండి. తర్వాత కొంచెం సిమ్లో పెట్టేసుకోండి. బాగా కాగిన తర్వాత అంటే అందులో ఉన్న రసం మొత్తము వాటర్లోకి దిగిపోయిద్ది. తర్వాత ఇలా తెరిలేటప్పుడే చిన్న బెల్లం ముక్కలు వేసుకోవాలి. బెల్లం ఎందుకు వేసానంటే చిన్నపిల్లలు తాగలేరు కాబట్టి మీ ఇష్టం, వేసుకోవచ్చు వేసుకోకపోవచ్చు, పూర్తిగా ఆప్షన్లు. వేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు కషం రెడీ అయిపోయింది. వడగట్టుకోవాలి. తీసుకొని కషం మొత్తం ఒక గ్లాసులోకి వడకట్టేసుకొని తర్వాత గ్లాసులో పోసేసుకొని వేడివేడిగానే తాగేసేయాలి. అప్పుడే బాగా పనిచేసిద్ది ఈ రెమెడీ.